తప్పు కానీ చేసిన గాంధీ కోపం అప్పుడు మార్గం ఎదుగుతుంది. స్వామి ముక్తి మార్గము చేరే మార్గము బోధించుము స్వామి. ఇదిగో తల్లి ఈ మంత్రం జపించుకుంటున్నా తల్లి. అమ్మా తల్లి స్వామి బంగారం ఒకటి కానీ సొమ్ములు వేరు వేరు ఉన్నట్లు ఆకారం ఒకటి కానీ అమృతం ఒకటే కదా తల్లి. అప్పుడు కూడా స్వామి మీ దివ్యమైన బోధ సేన నాకు నా నదిలో ఉన్నట్టు శంశం విడిపోయాను. ఇక మాకొక్క కోరిక నాది గురుదేవా. అలాగే వెళ్తుంటాను కోరిక ఏమున్నది? Oh,
సరే మంచిది తల్లి, నీ కుమారుని వెంబడించుకుని రాము చూసేదా కాక. అలాగే వెంబడించుకుని రాను స్వామి. ఇదొక సందర్భం లోపల లక్ష్మప్ప పుక్క వారి మనసుకు ఆనందమై నాకు 100 రూపాయలు కాను కల్పించినారు. వారికి సదాకాలం ఆ హీరో బిల్లంలోని కాపాడని వేడుకుంటున్నాను. ನಿಮಗೆ ತಿಳಿಸುವುದೇನೆಂದರೆ ಕಾಸರಗೋಡು ಗ್ರಾಮದಲ್ಲಿರುವಂತಹ ಗಂಗಾಂ ಶಾರಪ್ರಭುಗಳು ಸಿದ್ದಾಪುರ ఇలా మొత్తం కాలం కాలేదు ఏసకాలండి రాలే అదే మా భూమిలో వచ్చినప్పుడు ఒక్కరు ఇలాంటి వచ్చిన అక్కాయలు ఏసకాలు రాలేపా కనబడలేదు
ఇలా ఈ బెంగాళంలో లేరు. అతడు ఇక్కడ ఎవరు రేవుగా పోసినట్టు అనిపిస్తున్నది. రానా కింద పడుతుండే గోడ కొట్టుకునే కానీ చూడో చక్కని బాగున్నాడు. కానీ ఎక్కడ ఇచ్చా కూడా కాలేసుకుని పోతున్నాడు. ఎవరో విచారిస్తున్నాయన అవో నాయన వచ్చినట్టు వారు ఎవరు? మీ నామము మీ గ్రామము మాకు వినదేమి నాయన? అయ్యా మా నామము నా గ్రామం అడుగుతుంటివే. అవును అవును నాయన. తెలిపేదా వినుము నాయన. అలాగే తెలుపు నాయన. మా ఊరు బనగానపల్లె. మా కులము రెడ్డి కులము. మా తల్లిదండ్రి గర్భిరెడ్డి అచ్చమ్మ. నా నామము బ్రహ్మానంద రెడ్డిని అందరూ నాయన. చూడలే ఎక్కడో మాట్లాడితే ముత్తములు ఉన్నాయి. ఏమైనా చింతేకాదు చెప్పు. మా ఊరు బనగానపల్లెనంట. వాళ్ళ తల్లిదండ్రుల పేరు అచ్చమ్మ గర్భిరెడ్డి అంట. మళ్ళా ఎక్కడ వచ్చిందో బ్రహ్మానందరెడ్డి మా సంతోషం నాయన. మరి ఎక్కడ పోతున్నావు నాయన? మరి ఎక్కడ లేదు నాయన. మా తల్లిదండ్రుల కాడికి పోతున్నాను నాయన. సంతోషం పోయాడు నాయన. అమ్మా నీ పాదంలో పొందనాము తల్లి. కుమారక ఇప్పుడు లేము కుమారక. కుమారక తెలుగుగా ఇది కుమారక. జయ మాతా మాణికేశ్వరి మాతా అమ్మా
కుమారక అమ్మా కుమారక తెలుపగా నిలుపు తల్లి. అలాగే తెలుపు కుమారక అమ్మా నీవు చెప్పినదమ్మవాడే ఆ వీరగురుని సన్నిధికి పోదాం పద తల్లి. అలాగే పోదాం కదా కుమారక అమ్మా ఇది ఏమి నడిచింది మీరు కాడ అటకం కదా ఈ పండుగ స్వామి సరే మంచిది తల్లి నాయన ఇటు రమ్ము నాయన నీ కన్నును 5 నిమిషంలో పాటు మాయమైపోతుంది నాయన నాయన ఇటు కన్ను తెరిచి చూడు నాయన దేవాది దేవా భక్త వత్సల మహానుభావ ఇప్పుడు ధన్యుడనైన స్వామి మీ పాదములకు నమస్కారము స్వామి. నాయన బిడ్డ నీవు పూర్వ జన్మమున నీ ధర్మపతిని తనకు పొగడికి ఆ బాధకి ఆమె బాధపడి చనిపోయాము అతి దోషం గురించి నీకు అందరం సంభవించింది నాయన ఓహో ఆ ప్రసాదము స్వామి నా పాపము భస్మము చేసి మోక్షం చేయ దేవా. నాయన బ్రహ్మానంద రెడ్డి అట్లయినా ఈ మంత్రం ఎవరికి దర్శించుకున్నాను నాయన స్వామి గురుదేవా మాకు కొంత కాలజ్ఞానం బోధించము గురుదేవా అతనంగా అందులైన కాలం నాన్న చెప్పాను తల్లి
అలాగే తెలుసును గురుదేవా. అమ్మ తల్లి స్వామి గురుదేవా. ఆ జ్ఞానం చెప్పదా విను తల్లి. అలాగే తెలుసును గురుదేవా. తల్లి స్వామి ఆ జ్ఞానం చెప్పదా లేక విను తల్లి. అలాగే తెలుసును గురుదేవా. 5,000 సంవత్సరములు కలియుగము జరిగిన పిదప దారిపోత కారణము దేవత విద్య తలంచుకుంటున్న తల్లి కామములు ఎక్కుదాము కామాలలోకి అధిక రాము పెట్టును అధిక ఆహారము అధిక నిద్రగలి భావనము విడిచి నడిచెదరు తల్లి ఇది దాకా కామాలు అతిమీరి రాము పెట్టును. అమ్మ తల్లి స్నానంలో వారు వైద్యులవుతుంది ఇప్పుడైనట్టు వారు ఎదురుతుంది. గ్రామ ప్రజలందరూ ఒకరికి ఒకరు రాము పెట్టుకొని మరి కొట్టుకొని చక్కలుతుంది. ఇది రాక తండ్రి కొడుకులు తమలో తమ రాము పెట్టుకొని కొట్టుకొని చక్కలుతుంది. తల్లి మరి కొంత చిత్రం చెప్పాను విను తల్లి. అలాగే తెలుసు స్వామి. అడవిగా ఏరి వచ్చేదాడు ఏడుగా కలుపులో పండి పుట్టును పంచి కలుపులో కోటి పుట్టును. ఇది రాగా తల్లి స్వామి ఇది నావ తల్లి ఉన్నాను స్వామి. బండ్లు ఎడ్డు లేని బండ్లు నడుపుతాడు మంచి నీటితో దిబ్బలు వెలుగును. మరియు ఇది రాగా పులిని మేకలు ఒక్క రేవుల నీరు పాడుతుండగా ఏం పాడుతున్నట్టు ఆడుకుంటుంది. అమ్మా కమల్లా నేను చెప్పే కాల జ్ఞానం కలయని తెలియకుండా నిజమని నన్ను నమ్మి నమ్ముతుంది. గురుడు దొరికేనే
నవాబు రావాలి, జల్ది రారే రావాలి. జర సైడ్ నవాబు అందరు. 100 ರೂಪಾಯಿ, ಭೀಮರಾಯ ಗಣಪುರ್ 101 ರೂಪಾಯಿ, ಕಾವೇರಿ ಬೋಯಿಂಗ್ 200 ರೂಪಾಯಿ, ಸಾಬವ ಶಿವಪುರ್ 101 ರೂಪಾಯಿ, ಭೀಮಪ್ಪ ಕನ್ನಡಿ 501 ರೂಪಾಯಿ, ಸೋಪ್ದಾರ್ ಶರಣಪ್ಪ ಕೊಡಗಿರವರಿಗೆ ಸಣ್ಣಸವಣ್ಣ ಊಟಲ್ 101 ರೂಪಾಯಿ, ನಿರ್ಮಲ ಬ್ಯಾಲಂಪೇಟ್ 101 ರೂಪಾಯಿ, ಶರಣಪ್ಪ ಅಂದ್ರಿಕಿ ಜೇಜಂ ಗುತ್ತೇದಾರ್ 2001 ರೂಪಾಯಿ. ఏ నవాబ్ ముందరా ముందరా ఏ సోక్తార్ ముందరా ఎక్కువ అతను గుర్రం మీదకి ఆన కలవడదు జీట్ అన్న అందరికి కాలేకి ముందరా ఎక్కువ ఎక్కువ దిగు శోభారంగ
প্রধান থাকছদারা ఓ మాస్టరు, నారాయణ మాస్టరు, చెప్పాపా. ఇంతసేపు సంపూర్ణం ఉంటుంది, ఇప్పుడేమో సగం మీసాలు లేవు, గడ్డం ఒకటే ఉన్నది, చేతుల సుర్రాయి ఉన్నది, నాకంతూ పిక్కలు ఇట్లా వణుకుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు ఎట్లా చేద్దామంటావు? పండు లేదు, వాళ్ళు కూర ఎక్క తింటారు, బొక్కలు చిక్కబడిపోయినాయి. నారాయణ అయితే ఇప్పుడు ఎట్లా చేద్దామంటావా? జరా విచారం చేయాలి కానీ హుషారుతనం చేయడు. మళ్ళీ అతను నూకితే ఏం చేస్తావు బావా? ఇట్లా అంటాడు ఇప్పుడే. పదు నా వంక ఉన్నది, పదు నీవా కూడా తిప్పని కావదా? తిప్పాడు నా మీద కోపం నువ్వు కొత్తగా వచ్చినాడు, నీకేమన్నాడు? ఏమో అల్లా అంటాడు, కుదా అంటాడు. ఓ మళ్ళా ఓళ్ళు ఎప్పుడంటే ఎప్పుడే అల్లా అంటారు. విచారం చేయి. మనం తెలుగులో మాట్లాడిపిస్తే అతను మాట్లాడతాడో లేదో? నీకు రాదా హిందీ? నాకు హిందీ ఆడొస్తుంది. నేను చెప్తా కానీ అడుగు, నేను తెలుగులో చెప్తా నీకు. తెలుగులో చెప్తావా? అడుగు, పేరు అడుగు. వచ్చినట్టు వారు ఎవరు నాయనా? మీ నామము మీ గ్రామము మాకు వినజేయము నాయనా. ఒరే ధోరక, మేరే నామ్ భనుగాను పల్లెకే అభాబ్ శోభధారుడు ఉండను రా. ఆయమ్మ చూస్తే ఏమనే? ఒకటి ఇట్లా అంటాడు, ఒకటి అట్లా అంటాడు. ఓ కాలు ఇక్కడ, ఓ కాలు ఇక్కడ. మేరా నాము, నామ అంటే మేరా నామ అంటాడు. పేరా? పేరు. నామ అంటే ఏమిటిది? పేరు. నామంటే పేరు ఏమి? బనగానపల్లెలో నవాబు చోక్దా, నవాబు మంత్రి అంట. మంత్రి చేతి కింద చోక్దారైనా సంతోషమే. మరి ఎక్కడ పోతున్నావు నాయనా? ఇప్పుడు నేను మసీదుకి జాకే నమాజ్ చేసి ఇంటికి పోతుండరా. చూడప్ప ఓడు మనం ఇంత బెడ ఆడతాము. రామాను రా, సీతా అంటే ఒక్కోడు కూడా రాడు మంచిదానికి. ఓడు పట్టిడుస్తారు. టైంకు నమాజ్ పోతారు ఇస్లాంలు. మనం హిందులము ఒక పరి గుడి కోరిక తయారులేము. చూడు ఇంత వేళ ఉంటే కూడా మసీద్ పోయి నమాజ్ చేసి ఇంటికి పోతాడంట. మా సంతోషం నాయన. అదేవిధంగా పోయిరా జరా నమాజ్ చేసి వచ్చి నాయనా. చేసేస్తున్నాను. బ్రహ్మానందండి మంచి గురుడు దొరికే ఓయమ్మ నాకు ఎంత మంచి గురుడు దొరికేనే.
రే కొనా రే మసీద్ ఝాకే హాయ్ ఎంత మంచి గురికి అంటుండవు అరే కోనా హై రే మసీదీ దగ్గర మట్టి గురికి అనుటావు ఎంత మరుగు మంటి గురికి అనుటావా హో హో బడా తాపి కోనా హై రే అయ్యా నేను బ్రహ్మానందరెడ్డిని నాయనా. అరే 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 నీ కళ్ళు పోయిండే పీరు నీ కళ్ళు ఎట్లా వచ్చారా? మా గురువు గారు దయ వలన నా కండ్లు ఇచ్చినాడు. అచ్చా మీ గురువు ఇంత మహాత్మ గల్లవాడా? అటైతే మా నవాబు దగ్గర పోదాం పదరా. జై మద్విరాట స్వరూప నవాబు ఇక్కడ నా వంక పాదు ఉండదు పో. నీ వంక కాదు, నాకు చూస్తే గుండెకి నీళ్ళు కొట్టుకున్నా అయిపోదు. కానీ ఏం భయపడకు, ఒక్క మంచిగా ఒక చెల్ల బట్ట ఇస్తే మనకు ఒక ఇస్తే చాలు. ఇచ్చింటే బాగుంటుంది. ఇస్తే చాలు. నాదేమో తెల్ల కూడా అది. అందుకోసంకే సరే విచారం చేయి. విచారం చేస్తాడుగా, చేస్తా కానీ రెండు బార్ల ఇద్దరం ఒక్క పరి పోతే పోతుంది. ఇద్దరం పోతాం కదా పోతే. అయితే ఇది నిలబడుతుంది కదా. ఏమవుది అంటే టోల్ కాదు, అట్లా చేయరు అని. అయితే మాట్లాడి అయ్యా వచ్చినట్టు వారు ఎవరు? మీ నామము మీ గ్రామము మాకు వినజేయమయ్యా. నాది నామం గ్రామం అడుగుతుంటివా? తెలిపేదా నువ్వు ఇనుము. నాది వతన్ బనగాన్ పల్లె. నాది నామం నవాబ్ బోల్కే పిలుస్తారు ఆ సేవక. మంచిగా
ఏమనేనబ్బా ఏమో నాది 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 అన్నది ఒకనాడు అనాది అన్నది అనాది ఆ. ఎవరు నాదంటాం చూడు అవు అది అనాది అందుకోసంకే నాది అనే భ్రమ ఇడువమ్మా అని అప్పుడే చెప్పే బ్రహ్మం అవును. తల్లికి అవు. వీళ్ళు ఈ మతములు ఇంకా నాదే పట్టినారు నాదే నాదే అంటాడు ఇంకా అరే నాది నామం నాది గ్రామం ఎట్లా దీర్ఘంతో అంటారు బన్గానపల్లి ఒక అధికారి కడప బన్గానపల్లిలో అతని పేరు నవాబ్ స్వామి నవాబ్ అయినా మా సంతోషమే కానీ ఎక్కడికి పోతున్నావు నాయన మరి నేను ఇప్పుడు నాడా కచేరికి పోతున్నాను రా సేవక. పలకలు ఇరిగిపోతాయి చూడప్పా ఏమో కచేరీ కచేరీ ఓ రాజా కచేరి నాది రాజా కచేరీ అంటే అతను వాడ అందరు మంత్రులు ఉంటారు కదా ఆ. ఊళ్ళో ఏం జరిగిందో ఏమి లేదు మన ఊళ్ళో అందరు మంచిగా ఉంటారన్నా పంచాయతీ కట్టకపోతాడంట అది ఎలా ఎన్నుకున్నాలే ఎన్నుకున్నాలే నవాబ్ అని పోతాడేమో పోతాడేమో अरे स्वत्तर इधर आओ रे. वालेकुम सलाम. अरे स्वत्तर अपना गांव में सब लोग अच्छा है क्या रे? सलाम वाल क्या सलाम साहब अपने गांव में बड़ा गुर्ज हागा साहब उनको करामत के बोलता है साहब अच्छा वो गुरुजी कौन है? कर रहने वाला है उनका करामत क्या चल रहा है? ఏమనే కదా ఏమో గురుజీ గురుజీ అంటాడు ఏమని అంటే అప్పుడు ఆ మహారాజు ఆ, అరే చౌక్దార్ అంటే ఒక బంటోన్లాగా అప్పటి కాలం చౌక్దారులు ఉంటుండ్రి అరే మన ఊళ్ళో అంతా మంచిగా ఉంటారు రండనాడిగే ఎవరు నవాబు సాబ్ నవాబు అడుగుతాడు అతని నా మంది ఉంటూ పోతుండే కదా అప్పుడు అవును పోవంగా గుడ్డి బ్రహ్మానందరెడ్డి కళ్ళు పోయింది అప్పుడు అరే ఇప్పుడు మంచిగా ఎట్లా వచ్చారే నీ కన్నట్టు అడిగి స్వామి మా గురు ఆశీర్వాదం నా కళ్ళు వచ్చినాయని అడిగి అది ఇనుకున్నాడే కదా ఎవరు చూపుతాడు పెద్ద కత్తి కొడుకు ఆ, అరే అప్నా గావ్ మే సబ్ వచ్చా అంటే సబ్ వచ్చే సాబ్ మన ఊరికి పెద్ద గురువు వచ్చిండు గురువు వచ్చిండు. ఓన్ కరామత్ చాలా నడిచింది అంటున్నాడు अच्छा वो ब्रह्मानंद रेड्डी को बुला के लाओ. अच्छा साहब ब्लॉक लाएंगे इनके सब ఇక్కడ బడపల్లి నవాబు జన పక్క జరుపు పోనీ బ్రహ్మానంద రెడ్డి గారికి अरे बड़पा ब्रह्मानंद रेड्डी इधर आओ रे अरे ब्रह्मानंद रेड्डी बड़पा ब्रह्मानंद रेड्डी कर दो आ जाओ अरे बड़पल्ले करो अरे बड़पल्ले गुत्पल्ले बड़पला कुपला दा नी माटमने राव ఇక్కడ జరుపు అరే ఇక్కడ పల్లి ఇక్కడ బడపల్లె గుడ్పల్లె వెళ్ళండి రా. అరే మాకు తెలుగు అరే మాకు తెలుగు రావాలి మాకు తెలుగు రావాలి నీకు తుర్కా రావాలి భాషా మాటలు ఆడాబే మంచి సంగతి చెప్పవయ్యా. అరే మా నవాబు రామంటాడు దాబే అరే పోదాము పద. దాన ధర్మములు చెయ్యక దేవ ప్రార్థన కని సద్గురు వీరబ్రహ్మం గారి చరిత్రం గాని సత్కార్యములు చెడగొట్టి నగుతుండే లోబి వాడు అయితే తీసుకొని పోతున్నారు పట్టుకొని పోతున్నారు కానీ బతికిన వాడిని రమ్మన్నాడని అనరాదా? అరే మాకు తెలుగు రావాలి తప్పులు ఒప్పులు మాకు తెలియదు దాబే పోదాం. మీ నవాబు గారు ఎందుకు పిలిచానుడయ్యా? మాకేం తెలిసి దా మా బాబు గారికి దగ్గర సరే వస్తాము పోదాము నాయనా.
నన్ను పిలిచిన కాలమేమి నవాబు గారు? నీకు భయం లేక నీ కళ్ళు ఎట్లా వచ్చా చెప్పమే. నాయనా నవాబు గారు తెలుపుతాను వినుము నాయనా. చెప్పండి రా. పరమ
किधर है रे गुरु किधर है रे गुरु गुरु को किधर बोला జూటా మాట్లాడితే నీది కదరు ఉండదు మీ గురువు గారిని ముందు తోలుకొని రావలేను రా అయ్యా దొరగారు చెప్పేదా నేను అదేమి తెలపం రా మీరు రమ్మన్నారని చెప్తా కానీ వారు వచ్చేదా లేదో నవమ్ గారు మాటలు వినాడా ధోకా చేస్తా ఖబర్దార్ యాది పెట్టుకో తెలుపదా నేను నా బాబు గారు ఏమి తెలుపండి రా Yeah, I know.
తిని తెలుసుకొని వచ్చదా నవాబు గారు? అచ్చా రేపు 3 దినములకు మాది కుద్బూత్ పండుగ ఉన్నది. మీరు ఇద్దరు కలిసి రండి. మంచిది, అలాగనే వచ్చదా నవాబు గారు? సీట్ కొట్టప్పా. చేసి పెట్టారు నవదలు చేసి పెట్టారు కదా మన జై మాతా మాణికేశ్వరి మాతా బ్రహ్మం బ్రహ్మం నిలబరా బొట్టెడు గురుడంత బోళా శంకరుడయ్యా జ్ఞానులారా బొట్టెడు గురుడంత బోళా శంకరుడయ్యా జ్ఞానులారా పకముఖి చూడమన్నాడయ్యా జ్ఞానులారా जिसका दी స్వామి గురుదేవా, ఇదే నీ పదంలో కొందనమా గురుదేవా? శుభమస్తు బాలక, వచ్చిన పని ఏమి తెలుపు నాయనా? స్వామి గురుదేవా, నవాబు గారు మిమ్మల్ని పిలుచుకొని రమ్మన్నాడు. పోయి వస్తాము రండి గురుదేవా. అలాగే పోదాం పదము నాయన. ఏమి కార్యము వల్ల పిలిచి ఉన్నాడు? స్వామివారికి మరోలారా నీవే బ్రహ్మమోరా
అరే సర్దార్, ఈ రోజు వీరాగురు మన ఇంటికి వచ్చుతున్నాడు. గోవు మాంసం, కోడి మాంసం, కోడి గుడ్లు బిర్యానీ తయారు చేసి పెట్టురా సర్దార్. కోడి మాంసం, మేక మాంసం, కోడిగుడ్ల మాంసం తయారు చేస్తా. బయట గురూజీ, మీరా బ్రహ్మ మీరేనా? అవును నాయన, వీర బ్రహ్మం అనగా నేనే. ఏమి పని నాయన పిలిచి ఉన్నావంట? గురూజీ, అలాంటి మనమేనా తెలిపాను ఇదే గురూజీ. అలాగే తెలుపు నాయన, అట్టి సంశయమేమో. ఓరాకు నన్ను కిందోరమ్మని పిలచినావో, నావవు నీవో. నవాబు గారు, నన్ను ఎందు గురించి పిలిపించినావు తెలుపుము నవాబు గారు. తెలిపేదా ఇనుము గురూజీ. పండుగ ఉన్నది, దావత్ చేస్తానని పిలిపించి తిని. పాషా గారు తెలిపేదాను విను పాషా గారు. అదేమండి తెలుపమ్మ గురుదేవా. రాములను ఆనందమాయనో పాషా గారు. పాషా గారు, ఆ పదార్థములు తెప్పించుము పాషా గారు, భోజించిపోయేదాను గాక.
मुर्गी का सर्व पलाव తీసుకొని జల్దీ हावरे सरदार మేక మాంసం కోడి మాంసం తెచ్చిన సాబ్ तुम्हारा हन्ने हन्ने तयारू से नाना गई कोना నవాబ్ సాహెబ్ ఈ ఆజ్ఞ అన్ని తయారు చేసుకొచ్చిన సాబ్ అతన్ని ఈడి పెట్టాను ఇట్లుండదు ఈడి పెట్టాలి ఇది ఏమి నాయనా కోడి ఇది ఏమి నాయనా గో మాంసము కోడి మాంసము కోడి గుడ్లు ఉన్నాయి కదా నాయనా మాంసభక్షణము మర్యాద కదా నవాబు గారు తెలిపేదాను విను నవాబు గారు తెలపండి గురుదేవా పాషాగారు నామో మర్యాదగారయ్యా పాషాగారు కులములు తినడా మేలేదన్నా పాషాగారు నవాబు గారు మాంసం తినడం వలన మర్యాద కాదు నవాబు గారు తెలిపేదాన్ని ఇనుము దేవా అలాగే తెలుపుము నవాబు గారు कर दिया मर्यादा तो कावा गुरुजी నవాబు గారు తెలిపేదాను వినుము నవాబు గారు అదేమి తెలపండి దేవా
మాంసభక్షాన్నము మానున్య జ్ఞానంబో భాషగారు మానున జ్ఞానం నవాబు గారు చెప్పండి దేవా. మాంసము తినడము వలన ఒక విధమైన ఆ జ్ఞానం కలుగును నవాబు గారు. మాంసము తిన్న వారందరూ అజ్ఞానులు అయ్యలేదా గురుదేవా? నవాబు గారు అది ఒక విధమైన ఆ జ్ఞానము అహంకారము కలుగును నవాబు గారు. హచ్చ హా శంకరుడు పోయేవాడు మాంసం పెట్టి పూజ చేయలేదా గురూజీ? అటులైనా సరే నవాబు గారు భోజించదాను గాక. హరి ఓం నమ శివాయ. మాస్టరు ఏమేమో చెక్కి సపడా లొల్లి జగ్గా చూడప్పా. ఏం సమాచారం ఏం కథ ఇది? ఏమి సమాచారం ఏమో నీవే జరా చెప్పు. అట్లా ఎట్లయితుంది? అట్లా ఎట్లయితుంది అంటే ఇప్పుడు బందుకు పట్టుకున్నాడు, అతను బందుకు పట్టుకునే ఈతనేమో అడుగుతున్నాడు. ఏమని అనగా ఆ యొక్క బ్రహ్మానందరెడ్డి కళ్ళు వచ్చా కదా, అవును, ఆ నవాబు దగ్గర ఆ యొక్క సోకుదారు వెంబడించుకొని పాయే. అప్పుడు అరే బ్రహ్మానందరెడ్డి మీ గురువుని తోలుకొని రా, నీ కళ్ళు ఎట్లా వచ్చినాయి అంటే అడిగి అట్లే తోలుకొస్తానాయనా. మా గురువుడు ఏమంటాడో ఏమో లేదో కానీ అడిగి తోలుకొస్తానే. అవును. అప్పుడు వాడు ఏం చెప్పిండే, అరే నవాబు చెప్పిండే, రేపు మాది 3 దినముల కుద్బుద్ పండుగ ఉన్నది, మీ కోరకు దావత్ చేస్తాం, మీ గురువుని తోలుకరాని నవాబు గట్టిగా తోలుకరావాలి పండుగ. అట్లా నీ కర్ర మధ్యలో అని చెప్పే చెరుతూ. అవును. అదే విధంగా బ్రహ్మం వచ్చే వస్తే నాయనా నీకు ఏం కోసం గెలుస్తావు అంటే, నాయనా మాది ఈరోజు కుద్బుద్ పండుగ ఉన్నది, దావత్ చేసినాం, అందు గురించి నిన్ను పిలిపించినామని. నాయనా అదే విధంగా నేను కుద్బుద్ పండుగ కూడా వచ్చినాను కానీ అతను ఏం చేస్తారు, కుద్బుద్ పండుగకి ఏం చేస్తారు వాళ్ళు కోసేది యాట్లే. యాట్ల కూర తెచ్చి చోక్దారిని కోడి కూర, మాంసం, గోవు మాంసం అన్ని తీసుకొని వచ్చి గురుజీ ముందర పెట్టి అప్పుడు అంటాడు బ్రహ్మము, నాయనా మాంసము తినరాదు, మాంసము తింటే మనిషికి అజ్ఞానము అహంకారం అనేది పెరుగుతుంది అంటే నవాబుకు ఆ బ్రహ్మము నవాబు కానీ అట్లెట్లా గురుజీ ఏమి లోకం అంతా తింటది కదా, ఎట్లా అందరు ఆజ్ఞానంగా తినేటోళ్ళు ఏమైతుంది అంటున్నాడు. కాదు నాయనా మా కులంలో ఇంతవరకు తినలేము, ఇది కూడా మానవులు కూడా తినరాదు, రాక్షసులు తినాలి, ఇది ఒక విధమైన అహంకారం వస్తుందని చెప్పి అప్పుడు అలా నాడు బోయేవాడు శంకరునికి నైదం పెట్టి పూజ చేయలేదని అట్లయితే చెరుతుకొచ్చేది. అట్లయితే తెప్పించనగా ఆ పదార్థం పైన తన కమండంలో ఉన్న నీళ్ళని తీసుకొని ఆ మాంసం పైన జింకరియగా మంత్రం చెప్పి గురువు ఆ సింకరీస అన్ని పండు పలమాయ్ అప్పుడు ఆ గురువు తింటాడు.
జై మధ్యురాట స్వరూప వీర బ్రహ్మేంద్ర సోముల వారికి జై. మహామీ గురుదేవా, నీ మహత్యమును తెలియలేక ఎన్నెన్నో తప్పు మాటలు ఆడితిమి. నా తప్పులు మన్నించి నన్ను జ్ఞానోపదేశం చెయ్యండి గురుదేవా. నవాబు గారు, నీ యందు ఏమీ తప్పు లేదు. ఏ కాలంలో ఏమి జరుగునో అదే జరుగును నవాబు గారు. మాకు కొంత కాలజ్ఞానం తెలుపుము దేవా. నవాబు జై మధ్యురాట స్వరూప వీర బ్రహ్మేంద్ర సోముల వారికి మేము ఇంకా చాలా ధన్యులమైతిమి స్వామి. జై మధ్యురాట స్వరూప వీర బ్రహ్మేంద్ర సోముల వారికి జై. ఏమా పొద్దుకొచ్చిన
పూర ఏం నాకు కండ్లు కండ్లు ఆడకుండా కమ్మ ఏదో లాక్కున్నాయి పటేన్లు అంటే పటేన్ లాకుండ్రు పటేన్లో ఇడు పటేన్ లాగా రూపం కనిపిస్తున్నది పటేన్లో లా కండ్లు ఆవడం నాకేం గొంగడి రుంబలి అడుగు ఏం అడుగుదు పేర్లు అడుగు ఏం బంగారు అడుగు నా ఎండి అడుగుందా ముందు పేరు అడిగి వెనక బంగారు అడుగు వచ్చినట్టు వారు ఎవరు నాయనా మీ నామము మీ గ్రామము మాకు తెలుపు నాయనా నా నామము గ్రామము అడుగుతున్నావా నాయన? అవును నాయన. నా నామము కందిమల్లయ్యపల్లె, నా కులము రెడ్డి కులము, నా పేరు మల్లారెడ్డి అంతూరు నాయన. పెద్ద మనిషి అడుగు. నీ నామ గ్రామం ఏమి మాకు తెలుపు నాయన? నాయనా మా గ్రామము మా గ్రామము ప్రజలు మా కులము రెడ్డి కులము, నా పేరు ఎల్లరెడ్డి అందరూ నాయన. ఏమమ్మా ప్రజలు ఎల్లరెడ్డి అట్లా కాదు, మేము ఈ యొక్క కందిమల్లయ్యపల్లెలో రెడ్డిలము, మా కులము కాపోళము, నా పేరు ఎల్లారెడ్డి అని. ఇతనేమనే నేను ఇదే గ్రామం ప్రజలని అంటే ఓళ్ళ ఊరోడే, నా పేరు మల్లారెడ్డి. వీళ్ళిద్దరు పెద్ద కాపులు, కందిమల్లయ్యపల్లె లోపల పెద్ద కాపులు ఇట్లా. మల్లారెడ్డి ఎల్లారెడ్డి అయితే సరే మంచిది నాయన. మరి ఇక్కడ వచ్చిన సమాచారం ఏమి మాకు వినదెలపండి నాయనల్లారా. మా ఊర్లో వడ్రంగి లేక చాలా ఇబ్బందిగా ఉంది, అందు గురించి ఎతకడందుకు పోతున్నాను నాయన. సరే అలాగే పోయిరాము నాయనల్లారా. ఒరే ఎల్లారెడ్డి, మన ఊర్లో వడ్రంగి లేక మాటికి పర గ్రామం పోయి చేసుకురావాలి. అందు గురించే ఒక వడ్రాగిని ఎత్తుకుతున్నాము. పోదాం పదరా. అదే విధంగా పోదాం పదరా. మరువక పఠించుము జీవా, చిల్లర రాళ్లకు మొక్కుత ఉంటే చిత్తము జడను రవరే ఒరే. చిత్తము జడను రవరే ఒరే. ఏ ఊరయ్యా మీది? ఏర్పరించు స్వామి. ఎక్కడ పోతున్నారు నాయన? అయ్యా నీ కులం ఏది, నీ పేరేది తెలుపు అయ్యా. అయ్యా మేము కమ్మరివాండ్లము, మా ఊరు బ్రహ్మాండపురము, నా పేరు వీరబ్రహ్మం అని అందరు. మరి మీది ఏ ఊరు నాయనా? మాది కందిమల్లయ్య పల్లె. కానీ నీతోటి ఒక మాట అడుగుదాం అనుకున్నాము. అట్టి సంశయం ఎందుకు, అడుగుము నాయనా. మా ఊర్లో వడ్రంగి లేక చాలా ఇబ్బందిగా అయినది, అందు గురించి ఎత్తుకుతున్నాము స్వామి. నువ్వు అడిగినంత ద్రవ్యం ఇచ్చేదాము స్వామి. మా ఊరిలో ఉండిము నాయనా. సరే నాయనా, మంచిదే. మీరు చెప్పిన విధంగానే మీ ఊర్లోనే ఉండేదాను నాయనా. జై మద్విరాట స్వరూప ఈరబ్రహ్మేంద్ర మీ వాక్యములను చింతాలన్నీయు పాయనా.
దంతెళ్ళు నాగేళ్ళు అంతేకాదు అన్ని పనులు చేస్తాను నాయనా. మాది కంది మల్లయ్య పల్లె స్థిరముగా ఉండుము నాయనా. అలాగే నాయనా, మీ ఊర్లోనే ఉండేదాను నాయనా. వీరప్ప ఇదే ఇంటిలో ఉండుము నాయన. అలాగే నాయనా, ఇది నీవు చెప్పిన ఇంటిలోనే ఉండేదాను నాయనా. అక్కడ బోనాలు రెడీ చేయలే, బసన్న కట్టకు అందరు తయారు చేసుకొని కుక్కరి.